ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అసహ్యులు ఎవరు అన్న ఒక అంశంతో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రేమైన వాటారా, ప్రతి మనిషి జీవితంలో ఇష్టాలు ఉంటాయి. ప్రేమైన వాటారా, అంటే మనము తీసుకునే యొక్క ఆహారం విషయంలో కానీ, అలాగే రంగుల విషయంలో కానీ, అలాగే ప్రదేశాల విషయంలో కానీ, ఇంకా ఏవైనా కానీ సరే ప్రేమైన వాటారా, మనకి ఇష్టమైన ఆహారం మాత్రమే మనం తీసుకుంటాం. మనకి ఇష్టమైన యొక్క రంగులు మాత్రమే మనం వేసుకుంటాం. అలాగే మనం ఇష్టమైన యొక్క ప్రదేశాలు మాత్రమే మనం తిరుగుతాం. ప్రేమైన వాటారా, అంటే మనిషిలో అయిష్టాలు ఉన్నట్లు ప్రేమైన వారు బైబిల్లో కూడా దేవుడు కూడా తన ఇష్టాన్ని రాయించాడు. ప్రేమైన వాళ్ళ తన ఇష్టాన్ని కూడా రాయించాడు. తన మనసు మనము తెలుసుకోవాలి. ప్రేమైన వాళ్ళ ఇందులో ఇంకేం కనపడుతుందంటే, ఏదైతే ఆయనకు అయిష్టమో అవి కూడా దేవుడు రాయించాడు. ప్రేమైన వాళ్ళ అంటే ఈ లక్షణాలు మనకే కాదు, పరలోకమందున్న దేవునికి కూడా ఉన్నాయన్న సంగతి మనం ఆలోచన చేయాలి. ప్రేమైన వాళ్ళ మనకు ఇష్టం లేని వాటిని మరొక అర్థం ఏం చెప్తామంటే ప్రేమైన వాళ్ళగా అసహ్యము అంటాం. ప్రేమైన నాకు అదంటే అసహ్యము అంటాం. అంటే అసహ్యమైనవి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రేమైన వాళ్ళ అసహ్యమైనది కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒకవేళ ఈ అసహ్యమైన ఈ లక్షణాలు ఉంటే మనము దేవునికి ఏ విధంగా కనపడతామంటే, మనలో ఉంటే దేవునికి మనము అసహ్యులుగా కనపడతాం. ప్రేమ వల్ల దేవునికి మనం అసహ్యులుగా కనపడతాం. అంటే మనము దేవునికి మనం అసహ్యులుగా కనపడకూడదు అంటే ప్రేమ దేవుని మనసైన ఈ బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు ఏమి వ్రాయించాడో ఆయనకి ఇష్టమైనటివే మనం చేయగలగాలి. ప్రేమని వాళ్ళు మనకు ఆయనకి ఇష్టమైనటివే మనం చేయగలగాలి. చూద్దాం ప్రేమని వాళ్ళు ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచన చేద్దాం. ప్రేమని 8వ వచనం మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అంటున్నాడు. ప్రేమైన వర్ల ఇందులో మనం అన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవడం లేదు. ఒకే విషయం మనం మాట్లాడుకుందాం. అసహ్యులను అని అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ అంటే అసహ్యులుగా బ్రతికిన వారికి ఏముందంటే 2వ మరణం ఉందన్నది చెప్పేస్తున్నాడు. దేవుడు చెప్పేస్తున్నాడు యోహాను ద్వారా. అంటే ఇది 2వ మరణం. అంటే నరకములో వేయబడుతున్న జాబితాలో ఎవరున్నారంటే, అగ్ని గంధకంతో మండుచున్న ఈ యొక్క అగ్నిగుండములో యాతన పడే స్థలములో ఎవరు ఉన్నారంటే, ఏ లక్షణాలు కలిగిన వారంటే అసహ్యులుగా ఉన్నవారు ఉంటున్నారు. ప్రేమైన వాళ్ళు ఇప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుని గ్రంథంలో రాయించాడు. ప్రేమైన వల్ల దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఒక దావీదు, ఒక మోషే, తర్వాత ప్రవక్తలందరూ ప్రేమ దేవునికి ఇష్టమైన వారిగా కనపడుతున్నారు. ప్రేమైన వారు అంటే దేవుని తరపున పని చేసిన వారు చాలా వాళ్ళని మెచ్చుకున్నాడు. ప్రేమైన వారు అందుకు వారంతా ఇష్టమైన వారిగా కనపడుతున్నాడు. ప్రేమైన వారు ఇక్కడ ఈ వ్రాయబడిన ఈ మాటలు, ఈ లక్షణాలు మనలో లేకుండా ఉండడానికి, జాగ్రత్త పడడానికి దేవుడు ఈ మాటలు రాయించాడు. ఈ లక్షణాలు మనలో లేకుండా ఉండడానికి మనము జాగ్రత్త పడాలి అన్న సంగతి మనం తెలిసిపోతుంది. ప్రేమైన వారు ఇక్కడ కనపడుతున్న వారు ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వారికి 2వ మరణం ఉంది, యాతన పడతారు, బాధపడతారు అక్కడ అన్న సంగతి చెప్తున్నాడు. ప్రేమైన చూద్దాం. అసహ్యులు ఎవరు, అసహ్యులు అనగా ఎవరన్న సంగతి ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఆలోచన చేద్దాం. సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రేమ
1వ అధ్యాయము 29వ వచనం మనం మాట్లాడుకుందాం. 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టము లేకపోయెను అంట. ప్రేమైన వారరా, జ్ఞానము ప్రకటింపబడుతుంది. ప్రేమలో జ్ఞానం ప్రకటింపబడుతుందంటే జ్ఞానము ప్రకటింపబడుతున్న జ్ఞానం అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి. ప్రేమైన వారరా, ఏం చేస్తున్నారు వారందరూ? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను అసహించుకుంటున్నారు. ప్రేమైన వారు అసహించుకుంటున్నారు. ఎవరు వాళ్ళంతంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేనివారు. ప్రేమైన వాళ్ళు అంటే దేవునికి ఇష్టము, దేవుడు అంటే ఇష్టము లేనివారు వీళ్ళందరూ. దేవుని ఇష్టం లేనివారు. ప్రేమైన అంటే వాక్యాన్ని ఇష్టపడిన వారు ఉన్నారంటే ఉన్నారు, దేవుని మాటలు ఇష్టపడిన వారు ఉన్నారంటే ఉన్నారు. ప్రేమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ తరంలో కూడా ఉన్నారు. ప్రేమైన వాళ్ళు ఆయన ఈ గ్రంథము రాసేటప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. అదే చెప్తున్నాడు, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేకపోయెను. ఇప్పుడు లోకమంతటా సువార్త ప్రకటింపబడుతుంది. ప్రేమను ఇప్పుడు ప్రకటించే వారికి ఏమి, ఇక్కడ మా వీధిలో ప్రకటించవద్దు అంటున్నారు, ఇప్పుడు మా ప్రాంతంలో ప్రకటించవద్దు అంటున్నారు. ఏం చేస్తున్నారంటే బైబుల్ గ్రంథాన్ని గుడిక తగలబెడుతున్నారు. అంటే వారికి ఇష్టం లేదు, అసహించుకుంటున్నారు. ప్రేమన వాళ్ళ దేవుని మాటలు చెబుతుంటే వారికి ఏ విధంగా అంటే అసహ్యముగా కనబడుతున్నాయే. దేవుడంటే వారికి భయము లేదు, దేవుడంటే ఇష్టం లేదు. ప్రేమన దేవుడు అంటే ఇష్టం లేదు. అలా పౌలు గారు సువార్త దండయాత్రలో ఆయన ఏం చెప్తున్నంటే పునరుత్థానం గురించి చెప్తున్నాడు. ప్రేమనవర అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు చాలా ఒక విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. ప్రేమ చాలా విలువైన సంగతులు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం మనం ఆలోచన చేద్దాం. ప్రేమ వాళ్ళ మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి అంట. ప్రేమ వాళ్ళరా, కొందరు ఏం చేస్తున్నారంటే చెబుతున్న ఆ సేవకుడిని, ఆ దైవజనుడిని, దేవుని తరపున మాట్లాడుతున్న ఆయన ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారంట. ప్రేమ అపహాస్యం చేస్తున్నారు, చాలా చిన్నగా చూస్తున్నారు. చిన్నగా చూస్తున్నారు. అంటే మరికొందరు దీని గురించి చెప్పున్నది ఇంకొకసారి చెప్పయ్యని బ్రతిమాలుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకు ఉందన్న సంగతి చెబుతుంటే వాళ్ళకి ఏమి కనపడుతుందంటే అసహ్యంగా కనపడుతుంది. ప్రేమన వాళ్ళ అంటే ఈ మాటలు వింటే మీకు ఉపయోగం ఉందయ్యా అని చెప్తున్నాడు పౌలు గారు. ఈ మాటలు వింటే మీకు ఉపయోగం ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నంటే ఆయనని ఏం చేస్తున్నంటే హేళన చేస్తున్నట్లుగా, అపహాస్యం చేస్తున్నట్లుగా కనపడుతుంది. ప్రేమన వాళ్ళు ఈ మాట ఎంత విలువైన సంగతి. చనిపోతే బ్రతుకుందని, పునరుత్థానం ఎలా ఉంది అని అడగాల్సింది పోయి ఏం చేస్తున్నారు పౌలు గారిని అంటే ప్రేమ అపహాస్యం చేస్తున్నారంట. ప్రేమ అపహాస్యం అంటే ఒక సేవకుడు వాక్యం చెబుతుంటే వినకపోతే ఎలా ఉంటుంది? ప్రేమ ఇక్కడ ఈ ప్రాంతంలో నుంచి చెప్పకుండా ముగించుకొని పోవాలనే ఆలోచన కలిగి ఉంటుంది. ప్రేమ అని దేవునికి వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఈ మాటలు రాయించిన దేవుడే ఇంకా ఎంత అసహించుకోవాలి చూడండి. ప్రేమైన వాళ్ళరా, సువార్తకు ఆటంకం జరుగుతుందంటే జరుగుతుంది. ప్రేమైన వాళ్ళ సంఘాలలో సత్యాన్ని ప్రకటించేవానికి ఆటంకం జరుగుతుందంటే జరుగుతుంది. సత్యము చెబుతాను వినయ్యా అంటే వినగలిగే స్థితి లేదు. ప్రేమైన వాళ్ళ వినగలిగే స్థితి లేదు ఈరోజు. అలా ఓపిక లేక ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. ప్రేమైన వాళ్ళ నేడు ఉందంటే నేడు ఉంది లోకంలో, నేడు సంఘాల్లో ఉందంటే సంఘాల్లో ఉంది, సమాజంలో ఉందంటే ఉంది, సమాజంలో గుడుకుంది. ప్రేమైన వాళ్ళ సమాజంలో ఉడక ఉంది. అంటే ఈ మాటలు రాయించిన దేవుడే ఇంకా ఎంత అసహించుకోవాలి చూడండి. ప్రేమైన వాళ్ళ నా పిల్లలు కదా
ఈ మాటలు వినాలి కదా, వారు దిద్దుకోవాలి కదా అని దేవుడు ఈ మాటలు రాయించాడు. ప్రియమైన వాసన చూద్దాం రండి. ఇదే 50వ కీర్తన ఆలోచించేద్దాం. 50వ కీర్తన 50వ కీర్తన ఆసాపు కీర్తన. ప్రేమ వల్ల ఆసాపు కీర్తన మనము 17వ చరణం మనం మాట్లాడుకున్నాం. 17వ చరణం అంటే 16వ చరణంలో కూడా భక్తిహీనుల గురించి దేవుడు మాట్లాడుతూ 17వ చరణంలో దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఈ 17వ వచనం నుంచి 22వ వచనం 9 విషయాలు చూపిస్తున్నాడు. 9 విషయాలు చూపిస్తున్నాడు. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు ప్రేమైన నా పిల్లలు దిద్దుబాటు రావాలనే దేవుడు ఈ మాటలు రాయించాడు. మనం ఈ మాటలు దేవుని మాటలు వింటున్నప్పుడు మనం దిద్దుకునే విషయాలు దిద్దుకోవాలనే దేవుడు రాయించాడు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే చూడండి, ఇక్కడ వాళ్ళకు భక్తిహీనులకు దిద్దుబాటు అంటే ఏమంట అసహ్యంగా కనపడుతుంది. అసహ్యంగా కనపడుతుంది. దిద్దుబాటుకు సరి చేసుకున్నంత మనసు లేదు. ప్రేమ మనసు లేదు వాళ్ళకు. ఏమంట నాకు చెబితే నువ్వు నాకు చెప్తావని చెప్పేవారిని అసహించుకుంటున్నారు. ప్రేమ వాళ్ళు అందుకేం చెప్తున్నాడు, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు అంటున్నాడు. ప్రేమ అందుకు అసహించుకుంటున్నాడు. త్రోసివేసేది కాబట్టి అసహించుకుంటున్నాడు. ప్రేమ అంటే సరిదిద్దుకోవడము ఏమైందంట అసహ్యముగా కనపడుతుంది. సరిదిద్దుకో అంటే అసహ్యం కనపడుతుంది. అంటే వాక్యం వినినప్పుడు మనలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు ప్రేమ దేవుడు. నా పిల్లలు నా మాటలు చెబుతున్నప్పుడు మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ వాడు ఇక్కడ ఎన్నో సార్లు చెప్పిస్తున్నాడు, కానీ బుద్ధి రావడం లేదు. ప్రేమగా అంటే ఏమంటే బుద్ధి రావడం అంటే దిద్దుబాటు అసహ్యంగా కనపడుతుంది. అంటే దిద్దుబాటు మనలో ఉంటే మనము చేసే తప్పులు ఏమైపోతాయంటే తగ్గిపోతాయి. ప్రియమైన తగ్గిపోతాయి. అంటే అందుకే ప్రతి మనిషిలో దిద్దుబాటు అన్నది చాలా అవసరం. చాలా అవసరం ప్రేమ, చాలా అవసరం. అందుకే దిద్దుబాటు మనలో ఉంటే మనము ఏదైనా తప్పు చేసే ఆ తప్పును మనం సరిదిద్దుకోవడానికి అవకాశం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుందంటే మనం దిద్దుకునే విషయాలు ఎన్నో ఉన్నాయేమో. ప్రేమ దిద్దుకునే విషయాలు ఎన్నో ఉన్నాయేమో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే వాళ్ళకి ఏమంట దిద్దుకో అంటే అసహ్యంగా చెబుతుంటే అసహ్యంగా కనపడుతుందంట. దేవుని మాటలు వెనుకకు త్రోసేశారంట. అందుకే 18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు అంట. ప్రేమ వాళ్ళ వ్యభిచారులతో సాంగత్యం. నువ్వు దిద్దుకో అంటే నువ్వు దొంగతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారులతో నువ్వేం చేస్తున్నావు అంట సాంగత్యము సహవాసం చేస్తున్నావు అంట. ప్రేమ కీడు చేయవలనని నీవు నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు ప్రేమ, చాలా చెప్పుకుంటూ. నీ నోరు ఏం చేస్తుంట కీడు చేయడానికి మాట్లాడుతుంటే, కీడు చేయడానికి అంటే ప్రేమ వాళ్ళ నీ నాలుక ఏం చేస్తుంది కపటము కల్పించుకుంటుంది. కపటపు మాటలు ప్రేమ వాళ్ళ దిద్దుకోవాల్సినది పోయి సరి చేసుకోవాల్సినది పోయి ఎలా సాంగత్యం చేస్తున్నారో, ఎలా ఏకీభవిస్తున్నారో చూడండి ప్రేమ. ఇలా ఏకీభవిస్తున్నారు చూడండి ప్రేమ వాళ్ళ. అందుకే దిద్దుబాటు మనలో ఉంటే మనం చేసే తప్పులు తగ్గిపోతాయి ప్రేమ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కనపడుతున్నారంటే దిద్దుబాటు లేని వారిని ఎలా కనపడుతున్నారంటే సాంగత్యము విచారంతో సాంగత్యం చేసే వాళ్ళు ఎలా కనపడుతున్నారు, దొంగలతో ఏకీభవించాలి ఎలా కనపడుతున్నారంటే కపటపు మాటలు మాట్లాడి ఎలా కనపడుతుంది, దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు ప్రేమైన వారు. అసహ్యులుగా కనపడుతున్నారు. ఇదే 31వ కీర్తనలో చూడండి ప్రేమైన వాళ్ళరా. 31వ కీర్తన దావీదు కీర్తన ప్రేమ. దావీదు కీర్తనలో 18వ వచనం మనం ఆలోచన చేద్దాం ప్రేమ. 18వ వచనం
అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు అంట. ప్రేమైన వాళ్ళరా, కఠోరమైన మాటలు. ఆలోచించేయండి ప్రేమ. ఏం చేస్తారంట? అబద్ధికులంతా ఏ విధంగా ఉంటుంట? గర్వమును అసహ్యమును అగ్గపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతుందంట. అంటే నీతిమంతులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు కఠినంగా ఉంటాడు ప్రేమ. దేవుడు కఠినంగా ఉంటాడు. వారి విషయంలో దేవుడు చొరవ తీసుకుంటాడు ప్రేమ, చొరవ తీసుకుంటాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఇగో, మీరు పగ తీర్చుకొనవద్దు, నేను ఉన్నాను కదా మీకు, అది నాకు వదిలేయండి, నాకు వదిలేసి మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నాడు ప్రేమ వాళ్ళరా. అంటే దేవుని కొరకు బ్రతికే వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు ప్రేమ. వారిని అంటే దేవుడు ఊరుకుంటాడా? నీతిమంతులు నీతిగా బ్రతుకుతుంటే బ్రతకనివ్వడం లేదు, కఠినమైన మాటలు మాట్లాడి వారిని బాధ పెడుతున్నారు ప్రేమైన వాళ్ళరా. కఠినమైన వారు. ఇప్పుడు సత్యాన్ని ప్రకటించే వారికి ఎన్నో అవరోధాలు ప్రేమ, ఎన్నో అవరోధాలు. ఈ వచనం ఇలా ఉంది కదా, ఈ వచనం ఇలా ఉంది, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని పరిశీలించండి అంటే పరిశీలించలేని స్థితి ప్రేమైన వాళ్ళరా. అందుకే ఏం చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఇదిగో, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీతిమంతులు జోలికి వచ్చే వాళ్ళందరూ ఏ విధంగా దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు ప్రేమ. అందుకేం చెప్పాడు దేవుడు? ఇదిగో, మిమ్మల్ని ముట్టుకున్నవాడు, నీతిమంతుల గురించి చెప్తున్నాడు, మిమ్మల్ని ముట్టుకున్నవాడు ఏం చెప్తున్నాడు? నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే అంటున్నాడు ప్రేమైన వారా. నా కనుగుడ్డు ముట్టుకున్నట్లంట. అంటే ఇప్పుడు దేవుని తరపున ఒక ప్రవక్తగా ఇదిగో పని చేస్తున్న ఆయనకు ప్రేమైన వారాల ఇదిగో ఒక చిన్న అవమానం జరిగింది. ఆలోచన చేయండి. కింద కూర్చుంటాను భోజనానికి, నాకు ఇట్లాంటి 4 బల్లగా ఉండదు. చూద్దాం ప్రేమల. రాజుల రెండవ గ్రంథము ఎలీషా గారి విషయంలో శరీరంలో ఉన్న లోపాలను బట్టి మాట్లాడుతున్నారు ప్రేమ. ఎలీషా గారిని చూడండి ప్రేమలో. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుదాం ప్రేమైన వాళ్ళరా. బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసిందంట ప్రియమైన వాళ్ళరా. చూడండి, నీతిమంతులకు దేవుడిచ్చే భద్రత ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎందుకు ఒక ప్రవక్తను అలా మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు ఒక ప్రవక్తను? దేవుని కొరకు బ్రతుకుతున్న తన పిల్లల గురించి దేవునికి తెలియదా ప్రేమ? తెలియదంటే తెలుసు ప్రేమ. దేవుని కొరకు బ్రతికే యొక్క పిల్లల గురించి దేవునికి ఖచ్చితంగా తెలుసు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను దైవజనుడినైతే అని యెహోవా నామమును బట్టి ఏం చేస్తున్నాడంటే చెప్పిస్తున్నాడంట ప్రేమ. దేవుని పేరు చెప్పుతానే ఏం జరిగింది? ఒకసారి మనం ఆలోచించాలి. ఏం జరిగింది? జరిగిందంటే అప్పుడు 2 ఆడి ఎలుగుబంట్లు అడవిలో నుంచి వారిలో 42 బాలను చీల్చివేస్తుంట. చిన్న పిల్లలు అలాంటి మాటలు మాట్లాడాలి ప్రేమగా. ఎందుకు తొందరపడి మాట్లాడాలి? ఎవరో ఏమిటో తెలుసుకోవాలి కదా. అంటే వీళ్ళను ప్రేరేపించిన వారు ఇంకా ఏమైనా ఉన్నారేమో, ఇలా మాట్లాడమని ప్రేరేపించిన వారు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఆలోచించేది ప్రేమ. ఏమైపోయింది ప్రేమ? దేవుడు చొరవ తీసుకున్నాడు, భద్రతనిచ్చాడు. శరీరంలోని లోపాలను బట్టి మాట్లాడుతున్నారు ప్రేమ వాళ్ళ. ఎలీషా గారి విషయంలో దేవుని తరపున ఒక రోషం గల ప్రవక్త, నమ్మకమైన ప్రవక్త, ఇదిగో అలాంటి ప్రవక్త గురించి మాట్లాడితే దేవుడు ఎలాంటి భద్రతనిచ్చాడు.
నా పిల్లలను ముట్టుకుంటే ఎలా చేస్తానో చూడండి ప్రభు, ఎలా చేశాడో చూడండి. అక్కడున్న సమాజానికి ఒక కనువిప్పుగా చేశాడు. ఇంకొకసారి నా పిల్లల జోలికి వస్తే ఇలాంటి స్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని. నా పిల్లలని హక్కున చేర్చుకోవాల్సిన దేవుడు మీరు నాకు అసహ్యులు అంటున్నాడంటే ఆలోచన చేయాలి ప్రేమ. అసహ్యులు అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు జరిగిస్తున్నారు ప్రేమ. నీతిమంతుల జోలికి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ చాలా సుస్పష్టంగా దేవుడు మన కొరకు రాయించాడు ప్రేమ. నీతిమంతులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇది దేవుడు కఠినంగా ఉంటాడన్న సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది ప్రేమ. చూద్దాం ప్రేమ. యెషయా ప్రవక్త ఒక చక్కని విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచన చేద్దాం ప్రేమ. 61:8 వచనం, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అంటున్నాడు ప్రేమ. న్యాయము చేయగల దేవుడు ప్రేమైన వల్ల. న్యాయం అంటే ఆయనకి ఇష్టమంట, దేవునికి ఇష్టమంట. ఒకడు అన్యాయముగా ప్రవర్తిస్తే ఆయనకు అసహ్యం అంట ప్రేమైన వల్ల. దేవునికి అసహ్యం అంట. అంటే ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. కష్టపడకుండా పరులు తీసుకుంటే దేవునికి అసహ్యం అంట ప్రేమ. అంటే నీ కష్టానికి ఫలితం తీసుకో, దేవునికి ఇష్టం అది. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తును మాయమాటలు చెప్పి తీసుకోవాలని చూస్తే దేవుడు అసహ్యించుకుంటున్నాడు ప్రేమ వల్ల, అసహ్యించుకుంటున్నాడు. అందుకని చెప్పాడు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అని చెప్పాడు ప్రేమ వాళ్ళ. ఏది ఆశించకూడదు అంటే దేవుని దగ్గర కూడా కాజేయాలని చూస్తున్నారు ప్రేమ. నేడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సొమ్మును కూడా కాజేయడానికి చూస్తున్నారంటే ఆలోచించండి. అంటే దేవుడు ఇచ్చిన శరీరంతో కష్టపడి బ్రతకాలి. ఆ కష్టపడిన దాంట్లో దేవునికి ఇంత ఇవ్వాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట, దేవుని సొమ్మునే కాజేస్తే వాళ్ళందరూ ఏ విధంగా అసహ్యులుగా కనపడుతున్నారు ప్రేమ, అసహ్యులుగా కనపడుతున్నారు. దేవుడిచ్చిన ఈ శరీరంతో కష్టపడి దేవునికి ఇస్తే ప్రేమ, దేవునికి ఇస్తే దేవుని కార్యక్రమాల కోసం మరలా తిరిగి అడగవలసిన అవసరం లేదు ప్రేమ. దేవుడు ఏమడుగుతున్నాడు ప్రేమ, నేను శరీరాన్ని ఇచ్చాను కదా, నువ్వు కష్టపడ్డావు కదా, నువ్వు కష్టపడినంత నాకు 50-50 అంటున్నాడా? అనడం లేదు ప్రేమ, అనడం లేదు. ఆయన అనడం లేదు. మనం అలా అంటే మనం బాధపడాలి. నేను శరీరాన్ని ఇచ్చాను కదా, నీకు జీవాన్ని ఇచ్చాను కదా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, అన్ని ఇచ్చాను, నువ్వు కష్టపడిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. దేవుని కార్యక్రమాల కోసం ఇవ్వాలి ప్రేమ, దేవుని కార్యక్రమాలు. అప్పుడు అందరినీ దేవుని కార్యక్రమాలకు అందరూ ఇది తెలుసుకొని అందరూ ఇచ్చేసినారనుకో, మరలా ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు ప్రేమలో. దేవుని కార్యక్రమాలు చాలా సులువుగా జరిగిపోతాయి ప్రేమ వల్ల. అన్యాయముగా దేవుని సొమ్మును కాజేస్తున్నారు ప్రేమ. ఒకడు కష్టపడిన దాన్ని సంపాదించుకున్న దాన్ని ఇదిగో అన్యాయముగా మాయమాటలు చెప్పి ఇదిగో ఆక్రమించుకుంటున్నారు, స్వాధీనం చేసుకున్నారు. అలాంటి వారు ఏ విధంగా కనపడుతుంటారు దేవునికి? ఇదిగో అసఖ్యులుగా కనపడుతున్నారు ప్రేమ, అసఖ్యులుగా కనపడుతున్నారు. చూడండి, నీతిమంతుల విషయం జోలికి వస్తే అసఖ్యులుగా కనపడుతున్నారు ప్రేమ వాళ్ళు, అసఖ్యులుగా కనపడుతున్నారు. ఇదిగో దేవుని వాక్యం వినండి అంటే దేవుని వాక్యాన్ని వినకుండా అసహ్యించుకునే వారు కూడా వారు ఎలా కనపడుతుంటే అసహ్యులుగా కనపడుతున్నారు ప్రేమ వాళ్ళ. ఒక సేవకుని అపహాసము చేస్తున్నారు ప్రేమ, అవమానిస్తుంటే వారు ఎలా కనపడుతుంది? దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు. దిద్దుకోవాల్సిన సంఘులు దిద్దుకోకుండా దిద్దుబాటును అసహ్యంగా చూస్తున్నారంటే దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు ప్రేమ, దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ విషయాలలో అసహ్యులు కూడా రెండో మరణం పొందుకుంటారని దేవుడు రాయించారంటే ప్రేమ, ఆ లక్షణాలన్నీ మనలో ఉంటే ప్రేమ, ఒక చిన్న లక్షణం ఉంటేనే దేవుడు అసహించుకుంటుంటే అన్ని లక్షణాలు మనలో ఉంటే దేవుడు ఇంకెంత అసహించుకోవాలి? ఒక లీస్ట్ ఇచ్చాడు ప్రేమ, ఒక లీస్ట్ ఇచ్చాడు. చూద్దాం జకర్యా గ్రంథం చూడండి ప్రేమ, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము
జకర్యా 8వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం ప్రేమ. మనం ముగింపులోకి వచ్చామండి. 16వ అధ్యాయం 8వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రేమ. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను అంటున్నాడు ప్రేమనులా. మనము చేయవలసిన కార్యక్రమాల గురించి చెప్తున్నాడు, పనుల గురించి చెప్తున్నాడు ప్రేమనులా. మనం ఏం చేయాలంట? ప్రతి వాడు తన పొరుగు వారితో ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి అంటున్నాడు ప్రేమ. అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. దేవుడు పలకమన్న మాటలే పలకాలి. దేవుడు చెప్పిన విధంగా ఆయన ఏవైతే చేయమన్నాడో అవే చెయ్యాలి అంటున్నాడు. అంటే ఆ సత్యమును బట్టి ఏం జరుగుతుంటే సమాధానం దొరుకుతుంది ప్రేమను వాళ్ళ. అబద్ధాన్ని నమ్మించడానికి దేవుని మీద ఒట్టు పెట్టుకుంటున్నారు ప్రేమ. అబద్ధాన్ని నమ్మించడానికి దేవుని మీద పెట్టుకుంటున్నారు, దేవుని మీద ఒట్టు పెట్టుకుంటున్నారు, పిల్లలు తోడు పెట్టుకుంటున్నారు, గ్రంథం మీద తోడు పెట్టుకుంటారు, ఏవేవో చేస్తున్నారు ప్రేమ వాళ్ళు. సత్యం మాట్లాడే స్థితికి రాగలగాలి మనిషి. అప్పుడు న్యాయం బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలని అంటున్నారంటే ఆలోచన చేయగలగాలి ప్రేమ. ఎవరు మాట్లాడుతున్నారు? అబద్ధానికే చోటిస్తున్నారు, అబద్ధానికే అవకాశం ఇస్తున్నారు. ఏమైపోతున్నారంటే దేవునికి అసెక్చువల్ గా కనబడుతున్నారు ప్రేమ వల్ల. ఒక లిస్ట్ చేస్తున్నాడు ప్రేమ, ఒక లిస్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ చూడండి, మీరు ఇవన్నీ చూడొచ్చు, చదవండి, ఇవన్నీ మీరు పరిశీలించండి, ఇవన్నీ మీరు పాటించండి. అదిగో సొలొమోను గారు ఒక చక్కని విషయం చెప్తున్నారు ప్రేమ. 6వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాం, ఆలోచన చేద్దాం ప్రేమ. 16వ వచనం. యెహోవాకు అసహ్యములైన 6 గలవు, 7 ఆయనకు హేయములు అంటున్నాడు ప్రేమలో. 7 ఆయనకు హేయములు. అసహ్యమైన వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమేమి అసహ్యమేనండి? ఒకసారి చూడండి, ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయంట. ఈ 6వ అధ్యాయం 16వ వచనంలో చాలా విషయాలు చెప్పాడు ప్రేమ. చాలా విషయాలు చెప్పాడు, చాలా విలువైన సంగతులు చెప్పాడు ప్రేమ. అందుకేమంట, ఒక లక్షణం ఉంటేనే అసహ్యుడిగా దేవుడు కనపడుతున్నమాట. ఇవి అన్ని ఉంటే దేవుడు మనల్ని ఎంత అసహించుకుంటాడో చూడండి ప్రేమ. ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు మనం దిద్దుకోవాలి కదా. భక్తిహీనులు ఈ మాటలు చెప్తే అసహించుకుంటారు ప్రేమ వాళ్ళ. వాళ్ళు దొంగలతో ఏకీపిస్తారు, వాళ్ళు ఏమంటా వ్యభిచారులతో సాంగత్యం చేస్తారు. ఇవన్నీ చెప్పామనుకో, లేదు వ్యభిచారులను అంటే నువ్వు చూసావా అంటాడు ప్రేమ. సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు సాక్ష్యం అడుగుతారు. ఇప్పుడు సాక్ష్యం అడుగుతారు, నువ్వు దొంగతనం చేశారంటే నువ్వు చూసావా, నేను చేశానా, నేను చేశానా, దిద్దుకుంటానయ్యా, ఇంకోసారి చేయనయ్యా. ఇలా ఉందంటే ఇలా లేదు ప్రేమ. ఏమంటే అసహించుకుంటున్నారు. వాస్తవం నిజము ఏమైపోతుంటే వాళ్ళల్లో అజీర్ణితి పెడుతుంది ప్రేమైన వాళ్ళు. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుతాం. ఏం చెప్తున్నాడు? అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, ఇంకా ఏమేమంట? దుర్యోచనలను యోచించు హృదయమును, ఇంకా ఏమన్నట? కీడు చీటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలంట. ఇవన్నీ ఆలోచన చేయాలి. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ మనలో ఉన్నాయనుకో, దేవునికి మనం అసహ్యులుగా కనపడతాం ప్రేమ. ఇవన్నీ మనం దిద్దుకోవాల్సినవే, ఒకవేళ ఉన్నాయనుకో, దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇస్తున్నాడేమో ప్రేమట, మనం దిద్దుకోవడానికి. మనం ఇలా ఎందుకు ఉండకూడదు, మనం ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నాం ప్రేమ. దేవునికి ఇలాంటి అసహ్య కార్యక్రమాలు ఉన్నాయన్న సంగతి మనం ఎరగాలి కదా. ఇవన్నీ మనలో ఉంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడు కదా. ఈ అసహ్యమైన కార్యక్రమం మనలో ఉంటే మనకు రెండో మరణం తప్పదు. మనం రెండో మరణాన్ని మనం తప్పించుకోలేము.
తప్పించుకోలేము. ఎన్ని పెట్టాడు చూడండి ప్రియ, దేవునికి అసహ్యమైనది ఎన్ని పెట్టాడు చూడండి. ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి ప్రియ, చాలా ఉన్నాయి. ఇంకా కింద 22 వచ్చిన, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు ఏమంట? జీవ మార్గములంట ప్రేమ. శిక్షార్థమైన గద్దింపులు, నిన్ను గద్దిస్తున్నప్పుడు నీకు మేలు, ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి ప్రేమ. ఆజ్ఞ మనకేమంట? మనకు దీపముగా ఉందంట, దీపముగా. ఆ ఉపదేశం మనకు వెలుగుగా వస్తుంది, వెలుగుగా ఉందంటే ప్రేమైన వాళ్ళ, వెలుగుగా. అందుకే 24 చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకవు మాటలు లోపడకుండాను అవి నిన్ను కాపాడును. నిన్ను కాపాడే మాటలు ప్రేమైన వాళ్ళ, మనల్ని కాపాడే మాటలు ఇవన్నీ. పాపం అనే బంధకాలను మనం ఇరుక్కొని పోకోకుండా, మన పాపాన్ని మనం ప్రేమించకుండా ఈ మాటలన్నీ మనం ప్రేరేపిస్తుంటాయి ప్రేమ. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉందనుకో, ఇలాంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఒకవేళ నువ్వు అలా చేస్తే దేవుడు నిన్ను అసహించుకుంటాడన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది ప్రేమ. అందుకే ఆయన ఆజ్ఞ మనకేమంటే ఒక దీపముగా ఉంది, దీపముగా ఉంది ప్రేమ. ఆ ఉపదేశం ఏమిటంటే మనకు వెలుగుగా ఉంది, మనకు వెలుగుగా ఉంది. శిక్షార్థమైన గద్దింపులు, జీవ మార్గములు, జీవ మార్గానికి మనకు నడిపించేది ప్రేమ వల్ల ఇవన్నీ. ఒకసారి మనం అంటే ఈ లక్షణాలన్నీ, ఒక లక్షణం ఉంటేనే దేవుడికి మనం అసహ్యంగా కనపడుతుంటే ప్రేమైన వాళ్ళరా, ఆయనకి ఏమైనటివి అసహ్యమైన కార్యక్రమాలు చేసే దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతాడు. నా పిల్లల కథ, వారందరూ దిద్దుబాటు చేసుకోవాలని, దేవునికి ఏమి అసహ్యమైనవో, ఏమి ఇష్టమైనవో, ఏమి చేస్తే ఆయన సంతోషపడతాడో అవన్నీ దేవుడు మన కొరకు రాయించామని. ఎంతమంది భక్తుల గురించి రాయించాడు, ఎంతమంది ఇష్టలుగా కనపడుతున్నారు. ఒక దావీదు ఇష్టలుగా కనపడుతున్నాడు, మోషే, తర్వాత ప్రవక్తలందరూ చూడండి ప్రేమ, వారి జీవితాలన్నీ యుగాంతమంది మనకు బుద్ధి కలగడానికి రాయించాడు ప్రేమ. వాళ్ళు ఎలా ఇష్టలుగా ప్రతికారం చూడండి ప్రేమ. ఒక గద్దింపుకి లోబడిన వారికి కనపడుతున్నారు ప్రేమ వాళ్ళ. దేవుని ఆజ్ఞ ఒక దీపంగా, ఆయన ఉపదేశం ఒక వెలుగుగా పెట్టుకొని వాళ్ళు ముందు కొనసాగినట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ, మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆయన ఉపదేశించేటప్పుడు ఖచ్చితంగా మనం వినాలి ప్రేమ. ఈ మాటల ద్వారా మనలో ఇంకేమైనా లోపాలు, మనందరిలో ఇంకేమైనా లోపాలు ఉంటే ఎందుకు మనం సరిచేసడానికి ఎందుకు మనం చొరవ చూపించాలి ప్రేమ వాళ్ళ. ఒకవేళ చొరవ చూపించగా మనం అసహించుకున్నాం అనుకో, ఈ రోజు ఇక్కడ రాయబడిన ఈ మాటలని ప్రకటన గ్రంథంలో రాయబడిన పిరికివారు, అసహ్యులు, ఇదిగో నరహంతకులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, అవిశ్వాసులు, వీళ్ళందరూ ఇలాంటి లక్షణాలన్నీ మనలో ఉన్నాయనుకో, మనకు రెండో మరణం తప్పదు ప్రేమైన వారు. ఒక విషయం మనలో కనబడుతుంటేనే దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడంటే, ఆ అసహించుకున్న ఆ లక్షణాన్ని మనం ఎందుకు దిద్దుకోకూడదు? మనం దిద్దుకోవాలి ప్రేమ, దిద్దుకోవాలి. తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు ప్రేమ ఈ వాక్యం ద్వారా. మనం ప్రతిరోజు ప్రేమ మనం ఉదయం లేవగానే ప్రేమ యేసుక్రీస్తు లాగా బ్రతకాలని మనం ఆలోచన చేయగలిగే ప్రేమ. యేసుక్రీస్తు నజరేత్ అనే ఊర్లో పెరిగాడు ప్రేమ వాళ్ళని. నజరేత్ అనే ఊర్లో యేసుక్రీస్తు పెరిగాడు, కానీ ప్రపంచాన్ని ఆకర్షించాడు. నజరేత్ అనే ప్రాంతం బాగలేదు ప్రేమ వాళ్ళ. నజరేత్ అనే ఊర్లో బాగలేదు, ఆ పరిస్థితులు బాగలేవు. అలాంటి స్థితుల నుంచి మీకు ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉన్నాడు, ఒక రోల్ మోడల్ గా కనపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కళ్ళల్లో అహంకారమే లేదు ప్రేమ, ఆయన నోటిలో గర్వమే లేదు. సుంకర్లతోనూ పాపలతోనూ భోజనం చేశాడు ప్రేమ వల్ల. అలాంటి వారి మధ్యలో ఉండి భోజనం చేసి వాళ్ళకందరికీ ఒక ఇంప్రెషన్ గా కనపడుతున్నాడు ప్రేమ యేసుక్రీస్తు కనపడుతున్నాడు. అందుకే నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉంటుందంటే, బలము గలదంటే నీతిమంతుల యొక్క జాబితా చూడండి ప్రేమ. వాళ్ళ ప్రార్థనకు వెంటనే జవాబు. ఎలీషా చూడండి ఏం చేశాడు? శపించాడు, వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు ప్రేమ.
అదిగో నీతిమంతులకు దేవుడిచ్చే భద్రత అలా ఉంటుంది ప్రేమ. దేవుని కొరకు బ్రతుకుతే అలా దేవుడు చొరవ తీసుకుంటాడు. ఒకవేళ కఠోరమైన మాటలు మాట్లాడి హింసిస్తే దేవుడు వారి పట్ల కఠినంగా ఉంటాడు ప్రేమ వాళ్ళ, కఠినంగా ఉంటాడు. ఇప్పుడు మనము అసహించుకుంటే దేవుడు అసహించుకుంటే ప్రేమ ఎప్పుడు దేవుడు మన మాట వింటాడు? వినడు ప్రేమ. దేవుడే అసహించుకుంటే దేవుడు మన మాట ఎప్పుడు వింటాడు? వినడు ప్రేమ. మనం నా జీవితం నీకే అంకితం అంటుంటాం ప్రేమ. నాకే అంకితం అంటే ఏమనర్థం అంటే మన మీద మనకే అధికారం లేని స్థితి ప్రేమ మనది. అంటే సర్వం ఆయనకు అంకితం చేసినప్పుడు మన మీద మనకు అధికారం ఎందుకు ఉంటుంది? ఆ అధికారం అంతా ఆయనకే ఉంటుంది. ఆయన ఎలా చెప్తే అలా బ్రతకాలి. ఆయన ఎలా చెప్తే అలా బ్రతకాలి. అంటే మనం ఆలోచన అంటే యేసుక్రీస్తు లాగా మనము ఉండడానికి మనం అనుదినం మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఆయనలో ఉన్న సాత్వికం, ఆయనలో ఉన్న దీన మనసు, ఆయన యొక్క క్షమించే హృదయం, ఆయన ఎంత మందిలో ఉన్నా కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక మహనీయుడుగా కనపడుతున్నాడు ప్రేమనోడు. ఒక మహనీయుడిగా కనబడిపోతున్నాడు. అదిగో ఆయన తీసుకోవాలని చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది గొప్ప గొప్ప వారు యేసుక్రీస్తును స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నారు ప్రేమ. అదిగో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేశాడు ప్రేమ. ఇప్పుడు మనము ప్రేమలో దేవునికి ఇష్టమైన కార్యక్రమం, మనం సజీవ యాగంగా మన శరీరాన్ని మనం సమర్పించుకోవాలి. దేవుని వాస్తవాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నది. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని పౌలు గారు బ్రతిమాలుతున్నాడు ప్రేమ. బ్రతిమాలు పౌలు అందుకే అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న మీరు నన్ను పోలి నడుచుకుంటే ఎలా ఇష్టంగా దేవుని కొరకు బ్రతికెళ్ళాడు. క్రీస్తు ఎలా చెబితే అలా పనిచేశాడు ప్రేమ. ఎలా చెబితే అలా పనిచేశాడు. ఎలా చెబితే అలా పనిచేస్తాడు. చూద్దాం ప్రేమ. మనం ప్రారంభంలో చదువుకున్న వచనాన్ని మరొకసారి మనం చదువుకొని మనం ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకొని మరొకసారి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలలో ఈ వచనంలో ఉన్నవి మనలో ఏమైనా ఉంటే ప్రేమైన అన్నట్టు ఖచ్చితంగా మనము దేవునికి అర్చకులుగా కనపడతాం. రెండో మరణం ఖచ్చితంగా మనకు వస్తుంది. చూద్దాం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఇది రెండవ మరణము అంటున్నాడు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఒకనాడు ధనవంతుడు ఎలా యాతన పడుతున్న, వేదన కరస్థలంలో ఎలా యాతన పడుతున్నాడు, అలాంటి స్థితిలోకి మనం వచ్చేస్తాం ప్రేమైన వార. దేవుని కొరకు బ్రతుకుతామని వచ్చిన వారు ప్రేమ తిరిగి వారుగా ఉంటే, ప్రకటించాల్సిన విషయంలో వెనుకబడిపోతే, ఇదిగో విశ్వాసులుగా ఉంటాను వచ్చి అవిశ్వాసులుగా నిలబడిపోతే, అసహ్యులుగా నిలబడిపోతే ప్రేమిన నరహంతకులుగా సహోదరుల పట్ల కానీ ప్రేమిన వాళ్ళరా ఆలోచించండి ప్రేమ. ఇదిగో వ్యభిచారులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, అబద్ధికులుగా, ఒకవేళ మనం ఇవన్నీ లక్షణాలు మనలో ఉంటే, ఒక లక్షణం ఉన్నా రెండో మరణం మనకు తప్పదు ప్రేమైన వాళ్ళు. ఇవన్నీ ఉంటే దేవుడు అసహించుకుంటాడు. ఈ మాటలు రాయించిన దేవుడు మీరు జాగ్రత్త పడాలని, ఒకవేళ ఉంటే మీరు దిద్దుకోవాలని దేవుడు మన కొరకు ఈ మాటలు రాయించాడు. నా పిల్లలు కదా అంటున్నాడు. నా పిల్లలను హక్కున చేర్చుకోవాలని దేవుడు ప్రతిరోజు చేతులు తాపుతున్నాడు ప్రేమ. ప్రతిరోజు నా రెక్కల చాట నా శరణ జొచ్చి ఉండాలని, నా పిల్లలు ఉండాలని, నా ప్రేమ కీద ఉండాలని, నేను చూపించే ప్రేమ వాళ్ళు అనుభవించాలని, వాళ్ళు పొందుకోవాలని దేవుడు అనునిత్యం ఆకాశం ఉందని దేవుడు ఆయన కన్ను దృష్టితో మన మీద మన దృష్టి పెట్టాడు ప్రేమ. దిద్దుకోవాల్సినది మనం అసహించుకుంటే ఇంకా మనల్ని దేవుడు ఆ విషయం చూసినప్పుడు, మనలో ఆ లక్షణం చూసినప్పుడు దేవుడు అసహించుకుంటే మన మాట ఎప్పుడు వింటాడు ప్రేమ? ఎవరు వింటారు ప్రేమ? మనం తప్పించుకోలేం. కాబట్టి ప్రేమ వ్రాయబడిన ఈ మాటలన్నీ, చదవబడిన ఈ మాటల్లో ఈ లక్షణాలలో ఒక లక్షణం ఉన్నా మనకు పరలోకం రాదు, మనకు రెండో మరణం తప్పదు, ఆ అగ్నిగుండం తప్పదు, ఆ యాతన పడే స్థలం తప్పదు ప్రేమైన వాళ్ళను. కాబట్టి
ఈ రాయబడిన ఈ మాటల్లో నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొక